హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. మరి యెషయా ప్రవక్త ద్వారా ఇమ్మానుయేలు జననము ఇశ్రాయేలీయుల ప్రజలకు తెలిసింది. ప్రియా సహోదరి, సహోదరుడా. ఆ ఇమ్మానుయేలు వచ్చి మమ్మల్ని బానిసత్వం నుండి విడుదల చేసి మాకు స్వాతంత్ర్యము లభిస్తుంది అని, మేము ఇక ఎవరికి దాసులము కావక్కర్లేదని వారికి యెషయా ద్వారా వారికి నమ్మకం కలిగింది, ఆశ చిగురించింది. ఐగుప్తు బబులోను మధ్య యూదులు నలిగిపోయి బబులోను ప్రవాసం యెహెజ్కేలు పునర్జీవం చెర నుండి విముక్తి కాలం దగ్గరగా ఉందని ఇజ్రాయేలీలు పొందబో పశ్చాత్తాపపడి మరలా దేవుని వైపు తిరిగే వారికి క్షమాభిక్ష లభించింది. ఈ ఇజ్రాయేలీలు ప్రజలు ఏం చేశారంటే మళ్ళీ పునర్జీవం పొందుతామని, చెర నుండి విముక్తి వస్తుంది అని విశ్వసించి పశ్చాత్తాపడి మాకు ఇమ్మానుయేలు రక్షకుడు ఒకడు జన్మిస్తాడని తెలుసుకొని పశ్చాత్తాపంతో మరలా దేవుని వైపు తిరిగారు. వారికి క్షమాభిక్ష లభించింది. ప్రియా సహోదరి, సహోదరుడా. బబులోని ప్రవాసము నుండి స్వదేశం తిరిగి వచ్చి ఇజ్రాయేలీలు విముక్తి 400 సంవత్సరాల బానిసత్వంలో నుండి బయటికి వచ్చి యేసుని చూసి, యేసు మాకు విముక్తిని ఇచ్చారు అని తిండి, బట్ట, కూడు, గుడ్డ సమస్తము అందించి మాకు స్వాతంత్ర్యమును దయచేశాడు. మేము దేవుణ్ణి పూజించవద్దని మమ్మల్ని ఎన్నో కఠిన హింసలు పెట్టించారు. కానీ దేవుడు, అందుకే లూకా శుభవార్తలు మనకి తెలియజేస్తుంది, రక్షకుడు ఎందుకు జన్మించారు అంటేనంట, ఇమ్మానుయేలు మనని ద్వేషించు వారి నుంచి రక్షించుటకు, మన శత్రువుల నుంచి కాపాడుటకు రక్షకుడిగా యేసుని దేవుడు అనుగ్రహించాడు. అంతేకాదు, మరి మనము స్వేచ్ఛగా దేవునిని ఆరాధించుకునేటకు. ఎందుకు అంటే ఫరో ఒకప్పుడు ఇజ్రాయేలీల ప్రజలని ఆరాధన చేసుకుంటామంటే పోనివ్వలేదు. చాలా కష్టాలు పెట్టారు. మనకు అవన్నీ తెలిసినటువంటి విషయాలే. అందుకే ఎవరు మనని ఆరాధన చేయకుండా ఆపటానికి శక్తి లేకోకుండా యేసుక్రీస్తుని మనకి ఎందుకు అనుగ్రహించాడంటే, శత్రువుల నుంచి విడిపించుటకు, నిర్భయముగా దేవుణ్ణి సేవించుటకు, దేవుని ఆరాధనలు చేయుటకు యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు. ప్రియా సహోదరి, సహోదరుడ. ఇమ్మానుయేలు జన్మించింది ఆయనను స్వచ్ఛందంగా ఆరాధించటానికి, పూజలు జరిపించటానికి, ప్రార్థనలు చేయటానికే ఆ దేవుడు లోకరక్షకుడిని మనకి పంపించాడు. యేసుక్రీస్తు రక్షకుడిగా వచ్చి ఉన్నాడు. అందుకనే మనము ఆరాధన, స్తుతి, స్తోత్రములు మనము స్వేచ్ఛతో చేస్తూ ఉన్నాము. భగవంతునికి, దేవునికి ఆరాధనలు, స్తుతి, స్తోత్రము ఈనాడు మనల్ని ద్వేషించు వారి నుంచి, శత్రువుల నుంచి విడిపించుటకే యేసుక్రీస్తు ఈనాడు మానవ రూపమున మన మధ్యకు వచ్చి ఉన్నారు. ప్రియా సహోదరి, సహోదరుడా. అందుకే ఇజ్రాయేలీల ప్రజలు 400 సంవత్సరాల తర్వాత కష్టాలు, బాధలు అనుభవించి 400 సంవత్సరాలు దాదాపు ఇజ్రాయేలీల ప్రజలు బానిసత్వం పొందిన తర్వాత రక్షకుడిని జన్మించి ఆ రక్షకుని చూసి ఆనందించి, మాకు క్రీస్తు పుట్టాడు, క్రీస్తు బలిగా అర్పించబడబోతున్నారు మా మానవాళి పాపాల కొరకు అని ఈ యొక్క హ్యాపీ క్రిస్టమస్ని జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భము. ప్రియా సహోదరి, సహోదరుడా. మరి మనం ఈ అందరము కూడా ఈ హ్యాపీ క్రిస్టమస్ని జరుపుకుంటున్నామంటే ఈ క్రిస్టమస్ రావటానికి గల కారణం ఏంటి, దానికి ముందున్న చరిత్ర ఏంటి అనేది మనము తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రియా సహోదరి, సహోదరుడా. అందుకే బానిసత్వంలో ఉన్న ప్రజలను దేవుడు ఇమ్మానుయేలుగా, రక్షకుడిగా ఈ లోకానికి అనుగ్రహించి బానిసత్వం నుంచి విడుదల చేసి ప్రతి ఒక్కరూ స్వాతంత్ర్యంతో తనను ఆరాధించి, స్తుతించి, మహిమపరిచే భాగ్యమును ఆయన ప్రతి ఒక్క మానవాళి పాపాలను రక్షించుటకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడు. అందుకే హ్యాపీ క్రిస్టమస్. మరి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. 7382999361 మై నంబర్. దేవుని స్తుతి, మహిమ, ఆరాధన కలుగునుగాక. ఆమేన్.